పడ్డావా? లవ్ లో పడ్డావా? వాట్? జీవించుకు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ లుక్స్, జారి పడ్డప్పుడు నీ లిప్స్ చెప్తున్నాయి నువ్వు మాస్టర్ ని లవ్ లో పడడానికి వచ్చావని. కనిపెట్టేశావా? క్లియర్ గా. ఇలాంటి చెత్త ప్లాన్ వేస్తే మాస్టర్ పడిపోతారు అనుకున్నావా? మరి ఎలా పడతారు? ఈ బ్రెయిన్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కాలేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరు అనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ్ జంటలను కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. బేరర్ సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకుని మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీ పేరు సార్? తరుణ్. ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. ఓ డియర్ డార్లింగ్ అని రాయబోయే డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటు చదివానా ఏంటి? ప్రేమ రోగిని. నువ్వంటే నాకు కొవ్వా చాచా లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేమో. లవ్ డెప్త్ కదా అలా రాసింటావు. ఐ నో. నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పిల్లికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్, ఒక్క చూసుకో, 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే సడన్గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని వర్షాలు ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో నాకు లవర్ దొరికింది. ప్రశాంత్ 4 రోజుల నుంచి క్లాస్కి రావట్లేదేంటి? కాలేజీకి కూడా రావట్లేదు సార్. ఇంటికి ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదని చెప్పారు సార్. ప్రశాంత్ సార్ మీరా? నువ్వు లేవకు. ఏంటి బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చిరంజీవి గారితో ఫోటో దిగాలని మొన్నే పంజాగొట్టెళ్ళి ఇచ్చొచ్చాను సార్. ఆయన అడుగుతుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేసావా అని కాదు, బ్లడ్ టెస్ట్ చేయించావా అని. వచ్చింది టైఫాయిడ్ మలేరియానో తెలుస్తుంది కదా. అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళలాగా మంకీ క్యాప్ ఏంట్రా? మంకీ క్యాప్ ఒకటి. అదేంటి అదేదో పార్టీ గుర్తులాగా ఉంది. నువ్వు పార్టీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలెట్టావురా? పార్టీ ప్రచారాలు కాదా, మొన్న కాల్ జారి కింద పడ్డాను సార్. చూస్తుంటే జారిపాటు దెబ్బలా లేవే, ఎవరో చాచి కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అవును, ప్రియా కొట్టింది సార్. ప్రియా? ప్రియా ఎవరు? ఆమె నా క్లాస్మేట్. ప్రియకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే పండగ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చేతికి గ్లౌజులు తొడుక్కొని మరీ గోరింటకు పెట్టుకుంటుంది. అంత పిచ్చిది. తనకి దగ్గర అవడానికి వేరే మార్గం లేక తన దగ్గర పెద్ద ఆల్రౌండర్ లాగా ఫోర్స్ కొట్టాను సార్. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ అంతా 100 రూపీస్. ఇదిగో. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్. ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ జూనియర్స్ ఆడడం. ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ. ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ.
నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే బాయ్. సీ యూ. నైస్ గాయ్. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఎస్, వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను.